హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి సంబంధించి ప్రతి సచివాలయంలో కూడా గౌరవ ముఖ్య విధంగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ కార్యక్రమం పూర్తి చేసి నా పేరు బింద్యా సార్. నేను వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను సార్. కేటగిరీలో 4 సెలెక్ట్ అయ్యాను సార్. ఆ విధంగా పరిపాలన సాగించి ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి బాటలోకి తీసుకువెళ్లడం అని నిరూపించారు మన సీఎం జగన్ గారు. పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఒక ఎగ్జామ్ ద్వారా మీ అందరినీ కూడా మెరిట్ ఆధారంగా రిక్రూట్. మనకి తెలుసు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పాటైన సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో నూతనంగా ఎంపికై బాధ్యతలు స్వీకరించిన వార్డు సెక్రటరీస్, అలాగే నెల 15 రోజుల కింద బాధ్యత చేపట్టిన వార్డు వాలంటీర్స్ అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఒక మా అద్భుతమైన దినం ఇవాళ, ఒక మాత్ర దినం. పూజ్య బాపూజీ పుట్టినరోజు అక్టోబర్ 2. ఈ దినాన్న ఆయన ఏదైతే కలగన్నారో, ఆయన ఏదైతే ఆశించారో, గ్రామ స్వరాజ్యం రావాలని కోరుకున్నారో, ఆ తాలూకా ఆయన ఆశయాన్ని, ఆయన తాలూకా నినాదాన్ని, ఆయన స్ఫూర్తిని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన అది నెరవేర్చాలని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తాను. పూజ్య బాపూజీ స్ఫూర్తితో మనం పయనించాలని, ఆయన ఆశయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రులు చెప్పారు, పెద్ద పెద్ద నాయకులు చెప్పారు, మేము కూడా చెప్తున్నప్పుడు మాటల్లో చెప్పాం. కానీ ఎవరు కూడా దాన్ని చేతల్లో నిరూపించలేదు, చేతల్లో నిరూపించారు. ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గర్వంగా ఈరోజు మా అందరం కూడా ఆ ప్రభుత్వంలో ఒక మంత్రిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి కూడా కారణం పట్టణాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పట్టణాల్లో ఆధునిక వసతులు, విద్య, వైద్యం ఇలాంటివి కల్పించడం వలన. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ ఉండే విధంగా ఈ రోజున పూజ్య మహాత్మా గాంధీ చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని, గ్రామాల్లో ఇప్పటికీ మీరు పేపర్లో, టీవీలో చూస్తుంటారు,